కొత్తదాన్ని ఇక్కడేం చేస్తున్నావు అమ్మా? అమ్మా మౌలి, అమ్మ ఏం లేదు. ఎన్నాళ్ళు ఉంచుకుంటారమ్మా నన్ను? నా భర్త దగ్గర నన్ను పంపించరా? అయ్యో అదేంటమ్మా అలా మాట్లాడతాము? మీ నాన్నగారు అర్ధాంతరంగా చనిపోబట్టి ఈ సమస్యలన్నీ వచ్చాయి. ఆయనే ఉంటే ఈ కష్టాలన్నీ మనకు ఉండేవి కావు. అయినా ఒకసారి అన్నయ్యతో మాట్లాడి చూస్తానమ్మా. హలో పెద్దోడా, హలో చిన్నోడా, త్వరగా రండి. ఏంటి రమ్మన్నారు? ఏం లేదురా, మీకు తెలిసిందేగా, చెల్లి ఆయన కాపురానికి పంపించాలంటే 5 లక్షలు కావాలి. మరేం చేద్దాం చెప్పండి మీరే. మాకేం తెలుసమ్మా, అంతంత కట్నాలు ఇచ్చి ఎవరు చేయమన్నారు? మన తాతకు తగ్గట్టు ఏ ఆటో తోలుకునేవాడినో ఏ కూలి పని చేసుకునే వాడికి ఇవ్వచ్చు కదా. అవునవును, అన్నయ్య చెప్పిందే కరెక్ట్. అయితే మీరేం సహాయం చేయను అంటారు? అవును. అయితే ఇల్లు అమ్మేసి దాన్ని అత్తవారింటికి పంపించేస్తాను. అలా ఎలా అమ్ముతావమ్మా? ఇది మా నాన్న సంపాదించిన ఆస్తి. ఈ ఇంటి ఆస్తి కావాలి గాని ఇంటి ఆడపిల్ల మీద బాధ్యత తీసుకోవా? మీలాంటి కొడుకుల్ని పెంచుకునే బదులు కుక్కలు పెంచుకోవటం విశ్వాసంగా పడి ఉంటాయి.